అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత ఇప్పటికీ చల్లారలేదు. పోలింగ్ రోజు పలు చోట్ల దాడులకు తెగబడ్డ వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి అనుచరులు మంగళవారం మరింత రెచ్చిపోయారు. సీనియర్ నాయకుడు సూర్యముని ఇంటిపై వైసీపీ మూకలు రాళ్ల వర్షం కురిపించాయి. టీడీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకోగా ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో బాష్పవాయువు ప్రయోగించారు. అప్పటి నుంచి తాడిపత్రి ఉద్రిక్తంగా మంది. మరిన్ని అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. బాష్పవాయువు ప్రయోగించారు. దాని ప్రభావంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. జేసీని చూసేందుకు అభిమానులు రావద్దని, చికిత్స పూర్తయ్యాక హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని కుమారుడు అస్మిత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు రెచ్చిపోయారు. ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ దాసరి కిరణ్ను చావబాదారు. దివ్యాంగుడిని చూడకుండా ఇష్టానుసారంగా లాఠీలతో కొల్లబుడిచారు. తీవ్ర గాయాలైన కిరణ్ను టీడీపీ నేతలు ఆసుపత్రికి తరలించారు. కాగా డీఎస్పీ చైతన్య పోలీసులతో తనను కొట్టించారని బాధితుడు ఆరోపించారు. కాగా ఈ అల్లర్లకు కారణమైన కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇంకా స్పందించలేదు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత ఇప్పటికీ చల్లారలేదు. పోలింగ్ రోజు పలు చోట్ల దాడులకి తెగబడ్డ వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి అనుచరులు మంగళవారం మరింత రెచ్చిపోయారు. సో ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితి ఏంటి, మరింత లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ యోగానంద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఏంటి, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇరు పార్టీల యొక్క వెర్షన్ ఏంటి? సెమినార్ తాడిపత్రిలో ప్రస్తుతం ఇంకా 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. హింసకు కారణమైన వారు ప్రస్తుతం తలపతిలో ఎవరూ లేకపోవడంతో ప్రశాంతంగా ఉంది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలు తలపతి ఇప్పటికంగా బిక్కుమంటూ జీవిస్తామని చెప్పొచ్చు. దాదాపు భారీ ఎత్తున పోలీసు బలగాలు, సెంట్రల్ కేంద్ర బలగాలు కూడా భారీ ఎత్తున పుట్టపర్తిలో తాడిపత్రిలో పహారా కాస్తున్నాయి. నగర వీధుల్లో, పట్టణ వీధుల్లో ఎటు చూసినా పోలీసు పహారా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రధానమైన కూడళ్లు, ఈ ప్రధానమైన అభ్యర్థులకు ఇళ్ల వద్ద కూడా భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ మాత్రమే చెప్పొచ్చు. దాదాపు ఇంటి చుట్టూ కూడా పోలీసులు వహించి ఉన్నారు. దాదాపు ఎవరైనా ఈరోజు జేసీ అస్మిత్ రెడ్డి బర్త్డే కావడంతో ఎవరైనా కార్యకర్తలు వచ్చేందుకు వచ్చినా కూడా వారిని నిర్వహించేందుకు అవసరమైన పోలీస్ పహారా, వాళ్ళకి సంబంధించిన సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకుని ఉన్నారు. చుట్టూ బారికేడ్ ఏర్పాటు చేసుకుని ఎవరు కూడా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా ప్రస్తుతం అయితే కేతిరెడ్డి ఇంటి వద్ద తాళం వేసి ఉండడంతో ఎవరు ఆ చుట్టుపక్కల రావట్లేదు. ఒకవేళ వచ్చినా అణిచివేసేందుకు వెంటనే భద్రతా బలగాలు కూడా పూర్తి పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ముఖ్యంగా ప్రధాన కూడలైనటువంటి పోలీస్ స్టేషన్ సర్కిల్ కానీ ఇతర సర్కిల్స్ లో కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం పెద్దారెడ్డి ఎక్కడ అనుచరులు కూడా ఆందోళన మొదలైంది. బళ్ళారిలో ఉన్నట్టు సమాచారం అందుతున్నప్పటికీ అది పూర్తి క్లారిటీ లేదు. ఎక్కడున్నాడు కూడా ఇప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో పెద్దారెడ్డి ఎక్కడున్నాడు, ఆయన కుమారుడు ఎక్కడున్నాడు అని అనుచరులు ఆందోళనలో ఉన్నారు. ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇది బాష్పవాయువు ప్రయోగించడంతో ఆయన కొంచెం అస్వస్థతకు గురయ్యారు. ఆయన వెంటనే హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఆయన తూర్పుపడే తెలుస్తుంది. ఇవాళ రేపు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఆయన హైదరాబాద్ నుంచి అనంతపురం రప్పించే పరిస్థితి లేదు. పూర్తి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి, ఇటు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆ కీలక నాయకులందరినీ కూడా పూర్తిగా వేరే ప్రాంతాలకు తరలించి పెంచారు. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ
కీలక నాయకులు అస్మిత్ రెడ్డిని కానీ ఇటు కేతిరెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి కానీ అందరినీ కూడా పూర్తిగా తాగతికి దూరంగా ఉంచే విధంగా కూడా ఏర్పాటు చేసి ఉంచారు. వాళ్ళు ఎక్కడే రాకుండా కూడా వారి చుట్టూ కూడా బందోబస్తు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గన్మెన్లు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండి ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారని కూడా అనుక్షణం నిఘా పెట్టి ఉంచారు. ముఖ్యంగా డిఐజీ భాజపా ఇటు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. చూడమల్లి ఈ ప్రెస్ మీట్ లో పోలీస్ వైఫల్యం మీద ఒప్పుకుంటారా లేదంటే పొలిటికల్ పార్టీ ఏమి తీసేస్తారని కూడా వేచి చూసే అవకాశం ఉంది. ఏమన్నారు యోగానంద్, మరి అక్కడ పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? స్థానికుల వెర్షన్ ఏంటి మరి? ఖచ్చితంగా పోలీసులు దీనిపై పూర్తిగా భద్రత ఇప్పటికైతే చేతులు పట్టుకున్నాక ఆకులు కాక చేతులు పట్టుకున్నాము అన్న చందాన గొడవ జరగక ముందు పెట్టుకుంటే బాగుండేది అంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. పూర్తి గొడవ జరిగిన తర్వాత 2 రోజులు పోలింగ్ మొదటి రోజు 2 రోజులు జరిగిన తర్వాత భారీ ఎత్తున బలగాలు దింపారు. ఇవన్నీ కూడా ముందే దింపి ఉంటే ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా నిర్ద్వందంగా చెప్తూ ఉన్నారు. పరిస్థితి జిల్లా ఎస్పీకి కొత్త కావడం, ఈ ప్రాంతం కొత్త కావడం, క్రిటికల్ ఏరియా అని తెలిసినప్పటికీ కూడా సరైన జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం, ఈ నాయకులు ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టడి చేయలేకపోవడం కూడా ప్రధాన వైఫల్యం కనిపిస్తోంది. ఈ వైఫల్యాలపై ప్రస్తుతం అంతా కూడా ప్రజలంతా చర్చించుకుంటూ ఉన్నారు. పోలీసులు సరైన చర్యలు తీసుకుని ఉంటే జేసీ ఇంటి వరకు కూడా వైసీపీ కార్యకర్తలు వచ్చి జేసీ ఇంట్లోకి దూరి మరీ సీసీ కెమెరాలు లాక్కునేంత వరకు కూడా వచ్చింది. పెద్దారెడ్డి ఇంటి దగ్గరికి వెళ్లి టీడీపీ జెండా చూపించడం కూడా టీడీపీ కార్యకర్తలు ఇంత స్థాయిలో జరుగుతున్నప్పటికీ కూడా పోలీసుల చుట్టుపక్కల లేకపోవడం, కేవలం తలపతి సిబ్బంది మాత్రమే ఉండి వారిని కంట్రోల్ చేయాలంటే కాని పరిస్థితి. ఈ దశలోనే సిఐ మురళీకృష్ణ తలకు గాయాలు కావడం అన్ని కూడా జరిగిపోయాయి. ప్రస్తుతం అంతా పోలీసు భారీ బందోబస్తు ఏదైతే పూర్తి భారీ బందోబస్తు కొనసాగుతూనే ఉంది. 144 సెక్షన్ విధించారు. జిల్లా వ్యాప్తంగా కూడా తాడిపత్రి పట్టణం దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ ఉమ్మడి అనంతపురం పుట్టపర్తి సత్తా జిల్లా కావని అనంతపురం జిల్లా 2 జిల్లాలో కూడా పూర్తి స్థాయి 144 సెక్షన్ విధించారు. ముఖ్యంగా క్రిటికల్ ఏరియాలు అయినటువంటి రాప్తాడు, ధర్మవరం, పెనుగొండ, ఉరవకొండ, తాడిపత్రి పట్టణాల్లో పోలీసులు నిత్యం తిరుగుతూ పెద్ద ఎత్తున బలగాలు కూడా జిల్లా వ్యాప్తంగా మోహరించి ఉన్నారు. ముఖ్యంగా పల్లెటూర్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఎక్కడైతే ట్రబుల్ మాంగర్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొని అందరినీ కూడా స్టేషన్ లో బైండ్ ఓవర్ చేసి ఉంచి ప్రస్తుతం జిల్లా అంతా కూడా ప్రశాంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు. ఏమన్నారు? థ్యాంక్ యూ యోగానంద్.